జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. సర్పదోషం గర్భానికి సర్పదోషం పడుతుంది. దోషం పట్టినప్పుడు పిల్లలు కారు. నేను గత వీడియోలో కూడా దోషం గురించి చెప్పిన, మీరు అక్కడ వీడియోలలో నా వీడియోలు చూస్తే అక్కడ కనపడుతుంది సర్పదోషం గురించి. అయితే పిల్లలు ఎందుకు గారు అంటే ఇందులో 3 రకాలు ఉంటాయి. 3 రకాలు గురుగారు, 3 రకాలు ఏంది అని మీరు అడగచ్చు. ఒకటి, గత జన్మ చేసిన పాపకర్మలు పిల్లలు కాకుండా చేస్తుంది. ఎందుకంటే అది సర్పం లెక్కనే సర్పమే అది క్రోమోజం XYZ అనే క్రోమోజంలను తినేస్తుంటుంది. అది తిన్నప్పుడు ఏమవుతుంది, పిల్లలు కారు. ఏజ్ గురించి కూడా చెప్పిన నేను, 25 ఏళ్ళ నుండి 45 ఏళ్ళ వరకు పిల్లలు అయితలేరు అంటే దాంట్లో కూడా ఎన్నో విధానాల దోషాలు ఉంటాయని చెప్పిన. సర్పదోషం ఉంటుంది, పితృదోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది. నాగదోషం కూడా సర్పమే కదా, కాదు, దోషాలల్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో చేసిన కర్మలు కూడా ఆ పాప కర్మలు ఇప్పుడు పుట్టనియదు. గత జన్మకు సంబంధించింది కూడా సర్పాన్ని కూడా వేటాడి చంపినప్పుడు కూడా ఆ సర్పము అనేది కూడా వెంబడబడి మనలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు, చక్రాలంటే మీకు అర్థం కాదు, కొందరికి అర్థం అవుతుండొచ్చు. అందులో ఏమవుతుంది అంటే ఆ చక్రాన్ని బంధించి పిల్లలను కాకుండా చేస్తుంది, తినేస్తుంటుంది. ఏదైతే అన్యోన్యత దంపతులతో సాగుతుంటుందో కోరిక, ఆ కోరికను అనేది కానీయకుండా చేస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ పోయినా, మీరు ఎవరి దగ్గరికి పోయి చూపించుకున్నా, మీరు ఏం చేసినా, ఎన్ని హోమాలు, ఎన్ని యాగాలు, ఏం చేసినా అది కానియది. ఎందుకంటే తనకు చేసిన పామును చంపిన దాన్ని కావచ్చు, లేదా సర్పదోషంకు నీ క్రోమోజంలో ఉండి దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా కొంతమంది పిల్లలు కాకుండా కూడా చేస్తారు. పిల్లలు కాకుండా చేసి ఏం చేస్తారు, ఆ చక్రం ఏదైతుందో ఆ చక్రం అనేది ఆ పిల్లలు కాకుండా బంధనం చేసేస్తారు. ఆ బంధనం చేసి పిల్లలు కారు. మనం ఎన్నో తిరుగుతుంటాం, ఎక్కడెక్కడో చేస్తుంటాం, ఏమో చేస్తుంటాం, అయినా గారు మంత్రజపం తీసుకుంటారు, ఎన్నో చేస్తుంటారు, అట్లయినా పిల్లలు అవుతారేమో ఈ విధానం కూడా చేస్తుంటారు. కాదు, దానికి తంత్ర విధానం వేరే. మంత్ర విధానంలో నువ్వు ఎంత చేసినా ఆ అమ్మవారు నువ్వు చేసిన పాపాలను ఏది ఊరుకోదు. జన్మ కర్మం తప్పకుండా శిక్ష ఉంటుంది. శిక్ష అనుభవించినాకనే అప్పుడు నీకు పనులు ఏదైనా సాగుతుంది. కానీ అప్పటి వరకలా నీకు అనుకున్న పిల్లలకు కలిగే విధానం కొంతవరకు సమయం ఉంటుంది. ఆ సమయం దాటిందో అంటే తర్వాత నీకు జరగబోయే ప్రమాదం కూడా ఏముంటుందో కూడా తెలియదు, ఆ విధానంగా ఉంటుంది. ఆ సర్పదోషాలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే, దీనికి అనుభవంగా గురువు దగ్గరికి పోయి చూయించుకొని చేయించుకుంటే ఆ సర్పదోష నివారణ అనేది అప్పుడు తీసేసి, అప్పుడు ఏడైతే జరిగింది, ఎందుకు జరిగింది అనేది దాన్ని చూసినాకనే చేసినాకనే అప్పుడు గర్భం అనేది నిలబడుతుంది. నువ్వు ఎన్ని జాల పోయి పైసలన్నీ వృధా చేసుకొని జలపాతంలో పోసినట్టే ఉంటాయి తప్ప కానీ నీకు పని అంటూ కాదు. ఇది 100% మీరు ఆ విధానంగా ఫెయిల్ అయినరు అన్న విషయం. కాకపోడు కారణం మేము అందరికీ పెట్టినాము, గురువులు ఇట్లా అయినట్లేదు. గురువుల దగ్గర కాదు తప్పు, మీ దగ్గర కూడా లోపం ఉంటుంది. ఆ లోపం దొరకబట్టినప్పుడే అప్పుడు కదా గర్భం అనేది, స్రావం అనేది జరిగేది. అనవసరంగా గురువుల మీద నిందేయద్దు. మీకు ఎక్కడైతే జరిగిందో ఈ చిన్న పరిహారాలు, ఈ చిన్న పంతుల దగ్గర పోయి చూయించుకొని జాతకాల రీత్యా జాతకం ఇట్లయింది, జాతకాలది వేరు. వాళ్ళు అప్పడమందం జాతకాలు చూపించారు. జాతకం చూడాలంటే ఒక 3 గంటల టైం పడుతుంది. ఒక మనిషి మీద జాతకం చూడాలంటే 3 గంటలు పడుతుంది. 3 గంటలు పట్టినాక అప్పుడు పరిహారం ఏం జరుగుతుంది అంటే దాని మీదకి మళ్ళీ తీసుకొని ఆ ప్రయత్నం చేస్తే అప్పుడు దానికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని చేస్తేనే కదా ఆ పరిహారం అనేది
విముక్తి చేయొచ్చు అప్పటికి. అది చాలా టైం తీసుకుంటుంది. అందు గురించి దీంట్లో ఈ విధానంగా సర్పదోషం నివారణం చేసుకోవాలనుకుంటే మీకు జరిగిన గత జన్మం ఏమైంది, ఆ గత జన్మంలో ఏం జరిగింది, ఎందుకు మీకు అయితలేదు అనేది తెలుసుకున్నప్పుడే సంతాన ఫలం అనేది ఎక్కడ ఆగిపోయింది అనేది. ఇలా 2 రకాల ఆగి ఉంటుంది. ఒకటి భర్త వల్ల ఆగి ఉంటుంది, రెండోది భార్య వల్ల కూడా ఆగి ఉంటుంది. గురువుగారు ఇది సంతాన విషయంలో, సంతాన విషయమే చెప్పిన నేను. భార్య భర్తల మధ్యలో ఉండేది సంతాన విషయం గురించి చెప్పిన నేను. ఒకరికే జరుగుతుంది అనుకోవద్దు, రెండో తరపున కూడా ఉంటుంది. ఈ విధానంగా ఉంటుంది కాబట్టి ఆ మూలాధార చక్రం నుంచి సహస్రారం నుంచి 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలలో కూడా కొందరు ఏం చేస్తారు అంటే ఆ జన్మ అట్లా కాకున్నా కానీ ఇంకో విధానం ఏం చేస్తారు అంటే నువ్వు గిట్టకపోతే కూడా నీకు పిల్లలు కాకుండా చేస్తారు. పిల్లలు కాకుండా చేసి ఆ పిల్లలు ఏ విధానంగా కాకుండా చేస్తారంటే ఈ చక్రాన్ని బంధిస్తారు. ఇది 5 చక్రాలతో కూడి ఉంటుంది. ఈ బంధనం అనేది ఈ చక్రాన్ని ఈ చక్రం ఇట్లా ముడేసిర్రు అనుకో మనకు పిల్లలు కారుగా. ఇది ఈ చక్రం ఇట్లా ముడి పడ్డదే అనుకో ఇంకా పిల్లలు కారుగా, ఇంకా పిల్లలు అవుతారు అని మీరు ఎక్కడెక్కడో తిరిగి పైసలన్నీ ఓడగొట్టుకొని గురువుల మీద నిందేసి గురువులతో ఇది అయితలేదు అనే విషయం కూడా తప్పు. అది చాతబడికి సంబంధించింది. ఇవన్నీ దొరకబట్టే విధానం తాంత్రికుడు మాత్రమే దొరకబడతాడు. ఇది చిన్న చిన్న పంతులతోని వీళ్ళ దగ్గర పోతే ఇది అవుతుంది, ఆడికి పోతే ఇది అవుతుంది అట అనే విషయం పూజలు పునస్కారాలు కాదు అక్కడ.